ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనా సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లు 177వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. యాక్చువల్ గా ఈ రోజు మనకు క్రాంతి కుమార్ సార్ గారి క్లాస్ ఉండేదండి. ధ్యానం తర్వాత సార్ కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల సార్ క్లాస్ తీసుకోవడం లేదు. ఆ క్లాస్ నేను తీసుకుంటున్నానండి. అంతకంటే ముందుగా అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకున్నాము. మెడిటేషన్ తర్వాత క్లాస్ ఉంటుంది. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని లేదా సుఖాసనంలో కూర్చొని చక్కగా శ్వాస మీద ధ్యాస పెడదాం. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం చక్కగా తెప్పించుకోండి. వేళ్ళలో వేలు వేసుకున్నాము, కాళ్ళు క్రాస్ చేసుకున్నాము, శ్వాస మీద ధ్యాస పెట్టాము. శ్వాస మీద ధ్యాస, చక్కగా శ్వాసను గమనిద్దామండి. కళ్ళు రెండు మూసేసుకుందాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయండి. శ్వాసనే గమనిద్దాము. మన శ్వాసే మన గురువు. మరి ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. మన శ్వాసే మన గురువు. అలా చక్కగా రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా శూన్య స్థితిలోకి వెళ్తాము. ఆలోచన రహిత స్థితిలో ఉంటాము. ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి అనేది మన బ్రహ్మరంధ్రము ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరం అంతా కూడా అంటే మన ఎథరిక్ బాడీలో ఉండేటువంటి 2,70,000 నాడులంతా ఆ నాడులంతా కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. అలా చేయడం ద్వారా మన లోపల ఉండే కర్మలు, ముందు తెచ్చుకున్న కర్మలైతే కానీ, మనం ఇప్పుడు చేసిన కర్మలైతే కానీ వాటి ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము, బాధలు పడుతూ ఉంటాం, అనారోగ్యాలతో ఉంటాం. ఎప్పుడైతే ఈ విశ్వమయ ప్రాణశక్తి అనేది మన లోపలికి ప్రవేశిస్తుందో ఆ నాడునంతా శుద్ధి అయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. కాబట్టి ఎంత వీలైతే అంత ప్రాణశక్తిని మనము స్వీకరించాలి. ఎంత ఎక్కువ వీలైతే అంత సమయం ధ్యానం చేయాలి. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపాన సతి ధ్యానాన్ని చేద్దాము.
ప్రతిరోజు ప్రతిరోజు ధ్యానము ధ్యానము ప్రతిరోజు అందరికీ తప్పనిసరి తప్పనిసరి నిద నిస నిద నిప దబద గప న తపనిసరి నిద సని రిజ గ రే
Thank you.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఏం మాస్టర్స్, ఇంతవరకు అద్భుతమైన ధ్యానం చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు మనకు యాక్చువల్గా క్రాంతి కుమార్ సార్ తీసుకోవాల్సి ఉండేది. సార్ అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ నేను తీసుకోవడం జరుగుతుందండి. అప్పటికప్పుడు అనుకోని చేసిన ప్రయత్నము ఇది. తప్పులుంటే క్షమించాలి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఎవరు గొప్ప అనే టాపిక్ గురించి తెలుసుకున్నాము. ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఆధ్యాత్మిక జీవితము అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ వస్తాయన్నమాట. ఆధ్యాత్మిక జీవితము అంటే ఏంటి అన్నప్పుడు మనము ఒక 2-3 విషయాలు తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవితము అంటే సరైన అవగాహనతో జీవించడము. సరైన అవగాహన అంటే మనము అవగాహన రాహిత్యంతో జీవిస్తే ఆ జీవన విధానం ఎలా ఉంటుంది, సరైన అవగాహనతో జీవిస్తే ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ మనము తెలుసుకునేది అనమాట. ఆధ్యాత్మిక జీవితం మనకి ఏం నేర్పిస్తుంది అంటే సరైన జీవన విధానము అనేది నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఎరుక ఉంటుందో అంటే మనం చేసే పని ఎలా ఉంది, ఇది మంచా చెడా, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. సరైన అవగాహనతో జీవించడమే మనకు ఆధ్యాత్మిక జీవితము. అయితే ఇక్కడ మనకు ఎన్నో సరికాని అవగాహన లోపంతో ఉండే జీవితాలు కూడా ఉంటాయన్నమాట. అలా సరికాని అవగాహనలు లేకపోవడం, సరికాని భావనలు అంటే భావాలు కూడా వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ భావాలు కానీ అవన్నీ సరిగా లేకపోవడము అనేది ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి అంటే మనం సరైన జీవన విధానంగా మార్చుకోవాలి, సరైన భావాలతో జీవించాలి. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, ఒరే నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, నువ్వు మంచిగా మారు, నీ బిహేవియర్ మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో అని చెప్తూ ఉంటారు అనమాట కొంతమందికి. అది ఏంటి అంటే ఇదే, అంటే మన జీవన విధానము, వాడు చేసే పద్ధతి, వాడి విధి విధానాలు సరిగ్గా లేకపోవడమే ఇక్కడ అనమాట. ఎలా మార్చుకోవాలి అంటే మనకు సరికాని జీవన విధానాలను, సరికాని దృక్పథాలను సరైనవిగా అవలంబించుకోవాలి. దానికి మనం ఏం చేయాలి అంటే దీనికి మనకు గౌతమ బుద్ధుల వారు మనకు సరైన జీవన విధానాన్ని ఎలా జీవించాలి అనే విషయానికి మనకు 8 అష్టాంగ మార్గాలు చెప్పడం జరిగిందనమాట. ఈ 8 అష్టాంగ మార్గాలు మనం చాలా చిన్నప్పటి నుంచి అంటే ఈ అష్టాంగ మార్గాలు మనం వినే ఉంటాం. ఇప్పుడు కొత్తగా అంటే మనం ఏం లేదు, ముందు నుంచే తెలుసుకొని ఉంటాం అనమాట. అయితే ఈ అష్టాంగ మార్గాల్లో మనం తెలుసుకునేది ఏంటి అంటే అవి ఏమి సరైన దృక్పథాలు, సరైన కోరికలు, సరైన వాక్కులు, సరైన కర్మలు, సరైన జీవన విధానము అంటే జీవనోపాయము, అలాగే సరైన ఏకాగ్రత, సరైన శ్రద్ధ, సరైన ధ్యానము, ఇవన్నీ కూడా మనకు గౌతమ బుద్ధుల వారు చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనుషులు అనేవాళ్ళు చక్కగా ఈ 8 అలవాటు చేసుకుంటే వారి జీవితము చాలా ఆనందంగా, అద్భుతంగా, హాయిగా ఉంటుంది. సరైన దృక్పథాలు, సరైన కోరికలు, సరైన వాక్కులు, సరైన కర్మలు, సరైన జీవనోపాయము, సరైన ఏకాగ్రత, సరైన శ్రద్ధ, సరైన ధ్యానం, ఇవన్నమాట. ఓకే, ఈ 8 విషయాల్లో సరికానివి కూడా ఉన్నాయి. అంటే ఏంటి, ఇదే విషయాలే సరికాకుండా ఉండడం అంటే వాటిని మనము సరైనవిగా మార్చుకోవాలి. ఇవే విషయాలే సరికాకుండా కూడా ఉంటాయి. సరైన జీవన విధానం లేకపోవడము, దాన్ని ఏం చేయాలి, సరైన జీవన విధానంగా మార్చుకోవడం. అంటే అవన్నీ కూడా ఈ 8 కూడా సరిగా లేకుండా కూడా జీవిస్తూ ఉంటారు.
అందుకే వాళ్ళని మారమని చెప్తారనమాట. ఎలా జీవించాలి? సరైన దృక్పథాలను అంటే సరైన దృక్పథాలు ఉండాలి, సరైన కోరికలు ఉండాలి, అలాగే సరైన వాక్కు ఉండాలి, సరైన కర్మలు ఉండాలి, సరైన జీవనోపాయం ఉండాలి, అలాగే సరైన ఏకాగ్రత ఉండాలి, సరైన శ్రద్ధ ఉండాలి, సరైన ధ్యానం ఉండాలి. ఇవన్నీ మార్చుకుంటే ఎప్పుడైతే ఈ సరైన విధానాలన్నీ చేయడం ద్వారా వాళ్ళలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు మారడానికి ఈ ఆధ్యాత్మికత అనేది అలవాటు చేసుకోవడానికి, ఎంతో జీవితం అద్భుతంగా జీవించడానికి ఇవన్నీ కూడా సరి చేసుకుంటే, ఏవైతే సరికాని ఉన్నాయో సరిగ్గా మార్చుకుంటే అప్పుడు వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది అని గౌతమ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితమే తను సాధన చేసిన విషయాలను, అంటే తను రీసెర్చ్ చేశారు కదా, అప్పుడే ఆ రీసెర్చ్లోనే చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఎన్నో సూత్రాలు చెప్పాడు. ఆ సూత్రాలలో కూడా ఆయన మళ్ళా వీటిని కుదించి మనకు అష్టాంగ మార్గాలుగా చెప్పడం జరిగింది అనమాట. ఈ అష్టాంగ సూత్రాలు పాటించాలి అని చెప్పడం జరిగింది అనమాట. ఆయన కనుక్కున్న ఈ 8 సూత్రాలును మనకు అష్టాంగ మార్గాలు, అష్టాంగ సూత్రాలు అని చెప్పడం జరుగుతుంది. ఇందులో సరైన దృక్పథము అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సరైన దృక్పథాలు అంటే రైట్ యాటిట్యూడ్స్. వీటిని ఎన్నో సరికాని దృక్పథాలు ఉంటాయి. ఆ సరికాని దృక్పథాలను మనము మార్చుకొని సరైన దృక్పథాలుగా అలవాటు చేసుకోవాలి. ఉదాహరణ నేను చెప్తాను ఇక్కడ. ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక మంచిగా బాగా చదువుకున్న పండితులు ఉన్నారండి. ఆయన నేను బాగా చదువుకున్నాను, నేను శాస్త్రాలు నేర్చుకున్నాను, నేను ఎన్నో పుస్తకాలు చదివినాను, నేను చాలా గొప్పవాణ్ణి అని అయితే ఎప్పుడైతే అనుకుంటాడో, నేను జ్ఞానిని ఇలా అనుకున్నాడు అనుకోండి, అది సరైన దృక్పథం కాదు. అవతల ఏమి చదువురాని వాడు ఉన్నాడు, అతను తన ఏదో చిన్నపాటి పని చేసుకుంటూ ఉన్నాడు. నీకేం పని, నీకేమి చదువు రాలేదు, నువ్వేం పుస్తకాలు చదవలేదు, నీకేం శాస్త్రాలు రాలేదు, కాబట్టి నువ్వు చాలా తక్కువ నాకంటే అని ఎప్పుడైతే అనుకుంటానో అది సరికాని దృక్పథం. అవతల వ్యక్తి అమ్మో ఇతను బాగా చదివాడే, ఇతను మంచి వేద పండితుడే అని అనుకున్నాడు అనుకో, అది కూడా సరికాని దృక్పథం. ఎందుకంటే ఆత్మ అనేది ఉన్నత జన్మలు ఎత్తుతుంది, తక్కువ జన్మలు ఎత్తుతుంది. మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఆత్మ అనేది ముందు మనకు ఒక కొండల రూపంలో ఫస్ట్ వచ్చింది అంటే, ఆ తర్వాత వృక్షాలుగా, ఆ తర్వాత క్రిమి కీటకాలుగా, ఆ తర్వాత జంతువులుగాను, ఆ తర్వాత మనిషి జన్మ తీసుకుంటుంది. ఇలా ప్రతి జన్మలోనూ ఆత్మ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక జన్మలో భార్య జన్మ తీసుకుంటే ఇంకో జన్మలో భర్త జన్మగా తీసుకోవచ్చు ఆత్మ అనేది. ఈ ఆత్మ అనేది ఫస్ట్ భర్తగా తీసుకున్నప్పుడు నేను భర్తను, నేను అజమాయిషిగా ఉంటాను, నేను యజమానిని, నేను చెప్పిందే నువ్వు చేయాలి, నీ పని నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు ఇంట్లో పని చేసుకోవాల్సిందే, నాకు అనిమనిగా ఉండాల్సిందే అన్నాను అనుకో, ఏమవుతుంది? నెక్స్ట్ జన్మ వస్తుంది. నెక్స్ట్ జన్మ ఇతను భార్యగా వస్తాడు, రివెంజ్ అనమాట. సేమ్ నువ్వు ఇప్పుడు ఏ కర్మదైతే చేస్తున్నావో దానికి నెక్స్ట్ జన్మలో నువ్వు అనుభవించాల్సింది. అంటే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది లేదు, అందరూ కూడా సమానం. ఆత్మ అనేది ప్రతి దాంట్లోనూ మారుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఉన్నాను అనుకోవడము సరైన దృక్పథం కాదు, తక్కువగా ఉన్నాము అనుకోవడము సరైన దృక్పథం కాదనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఒక కథ చెప్పుకున్నాము, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఒక వేద పండితుడు ఒక నది దాటాలనేసి ఒక పడవలో ఎక్కాడండి. పడవలో ఎక్కి వెళ్తూ ఉన్నాడు. ఆ పడవ వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే, ఆ పడవ నడిపేవాడిని అడుగుతాడు అనమాట, ఏమోయ్ నువ్వు వేదాలు చదువుకున్నావా అంటాడు. అంటే లేదు స్వామి, నాకు అవన్నీ ఏం తెలియదు అంటాడు. అరే అయితే నువ్వు 25% అంటే 25% నువ్వు అజ్ఞానివి, నీకేం రాదు అంటాడు. ఇంకొంచెం ముందుకెళ్తాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఏమడుగుతాడంటే, ఏమోయ్ నువ్వు జ్యోతిష్యం చదువుకున్నావా, తెలుసునా నీకు? నాకు అవన్నీ తెలియదు స్వామి, అవన్నీ ఏమో నాకు అయితే 50% వేస్టేనయ్యా. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. ఇట్లా అడిగితే ఏమో అది నాకు తెలియదు అని చెప్తాడు. అదే నువ్వు 75%
వేస్ట్, ఏం తెలియదు కదా నీకు అంటాడు. ఇంకొంచెం దూరం వెళ్తుండగా తుఫాన్ మొదలవుతుంది. తుఫాన్ మొదలైతే ఏమవుతుంది, పడవ ఊగిసలాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పడవ నడిపేవాడు అడుగుతాడు, స్వామి ఇవన్నీ నీకు తెలుసు కానీ నీకు ఈత కొట్టడం తెలుసా అని అడుగుతాడు. అంటే అక్కడ ఏమవుతుంది, ఆ పడవ బోల్తా పడిపోతుంది. వాడేమో ఈత కొట్టుకొని పోతాడు. అప్పుడు ఇతనికేమో ఈత రాదు, ఇతనేమో 100% వేస్ట్ అయిపోతాడు అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఎక్కువ లేదు, వాడి విషయంలో వాడు సమానంగా ఉన్నాడు, ఈయన విషయంలో ఈయన సమానంగా ఉన్నాడు. ఇక్కడ ఈయన ఎక్కువ కాదు, ఆయన తక్కువ కాదు. ఈ సరికాని సరైన దృక్పథాలు అంటే అవతల వారు ఎక్కువగా ఉన్నారు అంటే అది సరైన దృక్పథం కాదు. అట్లాంటప్పుడు అవతల వాళ్ళను మనం తెలుసుకోవాలి, గౌరవించాలి, వాళ్ళకు గౌరవించాలి. అంతేగాని ఎక్కువ అనే భావన ఉండద్దు, వీళ్ళు తక్కువ అనే భావన ఉండదు. ఇక్కడ సరైన దృక్పథం అనేది అదే అన్నమాట. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒకటే. ఇప్పుడు మనం కాయలే చూసుకుందాం. గుమ్మడికాయ ఉంది, గుమ్మడికాయ పెద్దగా ఉంది. అలాగే పచ్చిమిర్చి ఉంది, అది చిన్నగా ఉంది అనుకున్నాం. పచ్చిమిర్చి చిన్నగా ఉంది అని దాన్ని తీసేయడానికి లేదు, గుమ్మడికాయ పెద్దగా ఉందని దీన్ని పొగడానికి లేదు. దాని విలువ దాందే, దీని విలువ దీనిదే. అలా ప్రతి విషయంలోనూ ఒక పువ్వు తీసుకున్నా కానీ రోజా పువ్వు నేను గొప్ప అని అదేమి ఇలా తలెత్తుకొని ఉండదు, అట్లనే మనిషి దాని ముందర తల దించుకొని ఉంటారు అనమాట. అట్లా ప్రతి ఒక్కరిలోనూ సరైన అవగాహన, సరైన దృక్పథము, సరైన ఆలోచన విధానము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువ అని ఉండకుండా అందరిలోనూ సరైన ఆత్మ అనేది ఒకటే అనేది తెలుసుకోవడమే ఇక్కడ మనకు ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత మనం ఇక్కడ తెలియజేసింది గౌతమ బుద్ధుల వారు చెప్పిన విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా నేను తెలుసుకున్న విషయం కూడా అందరిలో ఉండేది ఒకటే ఆత్మ. నేను నేర్చుకున్న విషయాన్ని, నేను తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ మీకు చెప్పడం జరిగింది అనమాట. ఇందులో ఏమన్నా తప్పులు ఉన్నా కూడా అవన్నీ నావే. నేను ఏదన్నా పొరపాటు చేసినా అది నాకే చెందుతుందండి. ఇది ఈరోజు నేను తెలుసుకున్న చిన్న టాపిక్. ఇందులో ఏమన్నా తప్పు ఉంటే క్షమించేసి మీకు ఏమన్నా ఇందులో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పచ్చు అనమాట. నమస్కారం మేడం. సుజీత గారు మాట్లాడండి. ఎస్ సార్, యాదగిరి గారు ఒక్క నిమిషం మేడం, యాదగిరి సార్ మాట్లాడండి. నమస్కారం మేడం. మాట్లాడండి సార్. నమస్తే. మంచి ఈరోజు అంటే ఇంత మంచి ఫౌండేషన్స్ రంగనాథ్ సార్కి ప్రతిరోజు ఇంత మందితో మీరు ఇంత అద్భుత ప్రతిరోజు మీరు ఎంతో ఓపికతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు చిరంసూచి తీసుకుంటున్నాం. ఈరోజు మీరు తీసుకున్న టాపిక్ అది చిన్నదైనా దాని అర్థం ఎంతో ఉంది. మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం ఎట్లా ఉండాలి, ఏమేమి ఉంటే మనిషి ఆధ్యాత్మికంగా తను అభివృద్ధి చెందుతాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది మేడం. చాలా అద్భుతం. ఎంతో దాని అర్థాన్ని ఎంతో పెద్దగా లేకపోయినా చిన్నగైనా ఎంతో అర్థమచ్చేలా తీసుకుని ఇంత మంచి టాపిక్ చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుజీత గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం గారు. ఎస్ మేడం, నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని. చారులో కూడా కరివేపాకుని అలా తీసేస్తారు అంటారు, కానీ కరివేపాకు కూడా వాల్యుబుల్ చూస్తాం. కరివేపాకు కూడా చాలా గొప్పదే కదండి. దాని విలువ దానికి ఉంది. దాని యొక్క ఆయుర్వేద గుణాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి కదా. ఆరోగ్యాన్ని, ఐరన్ మనకి అన్ని రకాలుగా హెల్దీ. అవును, కాబట్టి ఆ సామెత ఎలా వచ్చిందో తెలియలేదు, కానీ చారులో కరివేపాకు తీసేస్తారు అంటారు. అవును, బాగుంది మేడం, మంచిగా చెప్పారు. తర్వాత ఏదో చెప్పాలని మర్చిపోయాను మేడం. ఓకే, ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ రవీంద్రరావు సార్ మాట్లాడండి సార్.
నమస్తే మేడం గారు. నమస్తే సార్. ఎవరు గొప్ప అనే టాపిక్ ని చాలా చక్కగా వివరించినారు మేడం గారు. మన గౌతమ బుద్ధుడు బోధించినటువంటి అష్టాంగ మార్గాలని వాటిని ఒక్కోదాన్ని శ్రద్ధగా వివరించినారు. ఆ పడవవాడు అంటారు మేడం చివర్లో అదే ఏంటంటే సార్ ఈత రాదు కదా, నీ బ్రతికే శూన్యము 0 అని అంటాడు మేడం. అది బాగా నవ్వు వస్తుంది మేడం అతను అనేది మాటని అంటాడు. వీడు ఒక్కొక్క పర్సెంట్ అనుకుంటా వస్తాడు కదా, 25%, 50% అనుకుంటా వస్తారు కదా. చివరికి ఏమంటే బోల్తా పడిపోయినప్పుడు ఏమంటే మీకు ఈత వచ్చా, ఈత రాదని చెప్పినప్పుడు అతను ఏమంటాడంటే ఈత రాదు కాబట్టి మీ యొక్క బ్రతికే 0 అని చెప్పేసి చెప్తాడు మేడం. అది ఆ మాట అనగా నవ్వు వచ్చేస్తుంది అన్నమాట. మనకు ఎప్పుడో వినిన కథ అన్నమాట అది. అక్కడ ఎవరు గొప్ప ఎవరు గొప్పవాడు, ఒకసారి అందరూ మేడం అది. సమానమే. అవును మేడం గారు, అది చక్కగా ఆ వివరించారు కథ మేడం. ఎందుకో గుర్తొచ్చింది. అవును మేడం గారు. సార్ అవును. అది అప్పటికప్పుడు అనుకొని చెప్పిండేదే సార్. నాకైతే మధ్యాహ్నమే చెప్పారు క్రాంతి సారు. ఎవరినైనా మాస్టర్ చూద్దాం అనుకున్నా. ఆ తర్వాత నాకే అనిపించింది నాకు కూడా ఒక అవకాశం వచ్చినట్టే కదా, నేను ఎందుకు వినియోగించుకోకూడదు అని అవునవును. సాయంకాలం అప్పటికప్పుడు అనుకొని ఏదో ఒక టాపిక్ అట్లా విని చెప్పినాను సార్ నేను. అవును మేడం, బాగుంది. చిన్న టాపిక్ అయినా బాగుంది మేడం, మంచి టాపిక్ అది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. బాగుంది మేడం, చాలా చిన్న చిన్న మాటలతో చెప్పినట్టు అనిపించినా గానీ గొప్ప మెసేజ్ చెప్పినట్టుంది మేడం. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే దానికి బాగుంది మేడం. నేనే ఎక్కువ అనుకునే వాళ్ళకి కొంచెం క్లారిటీగా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. అందరూ సమానమే, అందరిలో ఉండేది ఒకటే ఆత్మ. అదే కదా ఆధ్యాత్మికత, మనం తెలుసుకునేది. ఇన్ని రోజులు మనం తెలుసుకుంటా ఉండేది, మనం నేర్చుకుంటా ఉండేది అదే కదా. అందరు అట్లా అనుకుంటారు కదా మేడం, ఏ చిన్న విషయం తెలిసినా నాకే బాగా తెలుసు, నాకే అంత తెలుసు అనుకుంటుంటాం కదా మనుషులు. అనుకుంటుంటారు. అది మారితే మనం అందరము అందరిలో ఉండేది ఒకటే ఆత్మే, అంతా సమానమే. ఇప్పుడు ఆవు గొప్పది కాదు, అలానే పని తక్కువ కాదు. ఏ జన్మలో దాని జన్మలో అది దాని విధానంలో ఉంది. మన జన్మలో మనము అంటే ఆవు జన్మలో అది కరెక్ట్ గా ఉంది. ఈ పంది జన్మ తీసుకుంటే అంటే అది మనుషులు అందరూ కూడా ప్రకృతి నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. ప్రకృతి ఎప్పుడు కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అనుకోదన్నమాట. అన్ని ఇప్పుడు క్రిమి కీటకాలు వాటి పని అవి చేసుకుంటా పోతాయి, జంతువులు వాటి పని అవి చేసుకుంటా పోతాయి, పక్షులు వాటి పని అవి చేసుకుంటా పోతాయి. మనిషి దగ్గరికి వచ్చేసరికి ఈ భేదాభిప్రాయాలు కానీ ఎక్కువ తక్కువలు కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రకృతికి అందరూ సమానమే, అన్ని సమానమే. అది ప్రకృతి నుంచి మనం నేర్చుకునేదన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, బాగుంది. థ్యాంక్ యూ. సుభాషిణి గారు. చాలా బాగుంది మేడం, చిన్న స్టోరీ అయినా బాగా ఇన్స్పైర్ అయ్యాం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఓకే. శోభారాణి గారు అమ్మ అన్మ్యూట్ చేసుకోండి. శోభారాణి గారు. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగా చెప్పిండ్రు. ఇది ఇంట్లో అందరం పాటిస్తే బాగుంటది మేడం. అది అందుకే కదా మనము ఇందులో జాయిన్ అయ్యిండేది, అందరితోనూ సమానంగా ఉండాలనేది. అదే అదే చుట్టుపక్కల గాని ఇంట్లో గాని చేస్తే అందరం బాగుపడతాం. అవును కదండి, ఎవరిది వాళ్ళకి ఇగో ఉంటది. చాలా బాగా మీ వాల్యుబుల్ యూజ్ చేసుకోకపోవడం మాకు బ్యాడ్ లక్ మేడం. చాలా బాగా చెప్తారు. ఇంత టైం తీసుకొని మీకు ఎట్లా వీలవుతుంది అని అనిపిస్తుంది. ప్రతిదీ నేను కూడా చెప్పాలి, ఏదో ఒకటి నేర్చుకొని చెప్పాలి కదా. అందరినీ రాండి చెప్పే అర్హత నాకు కూడా రావాలి కదా. అవును. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పిండ్రు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా మీరు కూడా ముందుకు రండి, మీరు చెప్పండి అని చెప్పడం గొప్ప విషయమే కానీ చెప్పాలి కదా, మనం కూడా నేర్చుకోవాలి, చెప్పాలి. అలాగే ఈ సమగ్ర జీవన శైలి కూడా అంతే. నేను పోయిన వారం అయితే చెప్పడం జరిగింది. ఆ ముగ్గురు పేర్లు వాళ్ళు నోట్ చేసుకొని ఉంటారనుకున్నాను. రేపటికైతే వాళ్ళు ఎవరైతే ఆ లిస్ట్లో పేర్లు చెప్పడం జరిగిందో వాళ్ళు ఖచ్చితంగా రేపు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మమ్మల్ని అడిగితే మేము వీడియోస్ పెట్టడం కానీ చెప్పడం కానీ చేస్తామండి. లేదంటే అడగండి, కాల్ చేసి మాట్లాడతాము. ప్రతి ఒక్కరూ కూడా ముందు పెద్ద పెద్ద టాపిక్స్ వరకు అక్కర్లేదు, సమగ్ర జీవన శైలి విధానాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మంతెల సత్యనారాయణ రాజు టాపిక్స్ గారు ఆయన సార్ చెప్పిన టాపిక్స్ తీసుకుంటేనే కల్లలు ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, అవి తీసుకొని రండి. ఇంకా అలాగే ఇంకా వేరే వేరే మాస్టర్స్ కూడా మనకు ప్రకృతి వైద్యము ఆయన చెప్పినవి కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. అట్లా చాలా మాస్టర్స్ ఉన్నారు. అవన్నీ కూడా ఫాలో అయితే మీరు నేర్చుకొని తీసుకొని వస్తే 10 నిమిషాలే మనకు. ఒక్కొక్కరు 10 నిమిషాలు, 40 నిమిషాలు అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకొని వస్తే మనము అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నాను కాబట్టి నేను దాన్ని సెర్చ్ చేసినాను. ఒక మాస్టర్ చెప్పిన విషయాన్ని నేను రాసుకున్నాను. ఓ పక్క వింటూనే, ఒక పక్క రాసుకుంటూనే, మళ్ళీ ఒక పక్క సాయంకాలం డిన్నర్కు ప్రిపేర్ చేసుకోవాల్సిందే. మళ్ళీ ఇప్పుడు కొంచెం సేపు అది రాసుకున్నది మీకు మెడిటేషన్ కూర్చోబెట్టి నేను దాన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవడం అంటే నేను నేర్చుకున్నాను కదా. చెప్పడము అంటే వాళ్ళకు ఒక పక్క వడ్డన చేయడము అవుతుంది, ఇంట్లో వాళ్ళకు వాళ్ళు తినడము అవుతుంది, అవన్నీ ఎత్తి పెట్టడం, శుద్ధి పెట్టడం, అవన్నీ చేయడం, పరిగెత్తుకుంటూ రావడం, మళ్ళీ పుస్తకం తిరగేయడం, పరిగెత్తినట్టే ఉంటుంది నాకు కూడా. అయితే నేను నేర్చుకున్నాను కదా, ఒక టాపిక్ అయితే నేర్చుకున్నాను కదా, నాకు వచ్చింది కదా. కాబట్టి మనం చెప్పాలా అనుకుంటే నేర్చుకుంటాం ఖచ్చితంగా. ఎప్పుడు వినడమే కాదు కదా, ఇంకా నేర్చుకోవాలి కదా. ఇన్ని క్లాసుల నుంచి మనం వింటానే ఉన్నాము. చెప్పేవాళ్ళు మొదలు పెట్టారు చెప్పడం, మనం ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇంకా మనం మొదలు పెడదాం, చిన్న చిన్న టాపిక్సే చెప్దాం. ఓకేనా? అట్లా మీరు కూడా ఎవరైనా సరే థ్యాంక్ యూ. మేడం మరి ఈ టాపిక్ ఏదైనా తీసుకోవచ్చా మేడం మాట్లాడాలంటే? ఆరోగ్యానికి సంబంధించే కదా సమగ్ర జీవన శైలి. మీ దగ్గర ఎన్నో జ్యూసులు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి, అప్పుడే మీరు పంపించారు కదా, ఆ జ్యూసులే చెప్పండి. ఓకే ఓకే. అవే ఏ దానికి ఏం పని చేస్తుంది, ఏ దానికి ఏం రెమెడీ. మన వంటింటి ఆడవాళ్ళకు మన అరచేతిలోనే ఉంది వైద్యము, మన వంటింట్లోనే ఉంది వైద్యశాల, వంటిల్లే వైద్యశాల అని చెప్తారు. మనకు రాకపోతే ఎట్లండి, ఇంకెవరికి వస్తుంది? మనం అద్భుతమైన చిట్కాలతో పిల్లలు ఇట్లా ఇట్లా వస్తే ఇట్లా పారదోలేస్తాం ఏ చిన్న సమస్య వచ్చినా కూడా. కాబట్టి చిట్కాలంటే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చెప్తాం గానీ టాపిక్ అయితే 10 నిమిషాలంటే అనర్గళంగా మాట్లాడాలి కదా మేడం, ఎక్కడైనా తడబడతామేమో అని కొంచెం అట్లా భయం. ఏం లేదు. టాపిక్ అనేసరికి ఆ ఆ వాళ్ళు చెప్పిన విషయమే మనం నోట్ చేసుకొని రాసుకుంటాం. సార్ మంతెల సత్యనారాయణ రాజు ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లంకు ఒక్కొక్క టిప్పు చెప్పడం జరిగింది ఆయన. అవును. అదే రాసుకొని చెప్పండి. ఓకే, ఓకే. ఓకే ఎంత మేడం. వీలైతే అంత చెప్పండి, దానికేముంది. 10 నిమిషాలు అని చెప్పినంత మాత్రాన 10 నిమిషాలు, ఇప్పుడు అరగంట క్లాసు, నేను అరగంట చెప్పలేదు కదా, నేను నేర్చుకుందే చెప్పాను, కానీ చెప్పడం అయితే చేశాను కదా. అట్లే చెయ్యండి, మీకు ఎంత టైం అయితే అంత ఓకే. మనము గడిపేయచ్చు. నేర్చుకుంటాము, నేర్చుకుంది నలుగురికి చెప్తాము. కాబట్టి రేపు ఎవరెవరైతే చెప్తారో వాళ్ళ పేర్లు నాకు రేపు మార్నింగ్ అంతా ఇచ్చేయండి లిస్టు. మీరు చెప్పే టాపిక్ ఏం చెప్తారు, అలాగే ఎవరు అనేది మీ పేరు, మీ టాపిక్ పేరు నాకు ఇచ్చేసినారంటే, మీ ఫోటో కూడా పంపించినారంటే నాకు రేపు క్లాస్కు అనుకూలం అయిపోతుంది సమగ్ర జీవన శైలిలో. ఓకే. సార్ చెప్పిన టాపిక్ అయినా సరే, లేదు యూట్యూబ్లోకి వెళ్దామంటే హెల్త్ గురించి ఎన్ని ఉంటాయో, దండిగా ఉంటాయి హెల్త్ టాపిక్స్ అయితే. మనము ఆరోగ్య సూత్రాలు అని టైప్ చేసినా కూడా యూట్యూబ్లోకి వెళ్ళి దండిగా ఉంటాయి. చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఉండండి. మేమే కాదు, సమగ్ర జీవన శైలి అంటే రవీంద్ర సారు, రాఘవయ్య సారు, లేకపోతే నేను ఇంకోరో కాదు,
ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సమగ్ర జీవన శైలి చెప్పచ్చు ప్రతి ఒక్కరు. ఆ తర్వాత టాపిక్స్లోకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ ముందుకు రండి, అందరూ చెప్పండి. పైగా మనకు వచ్చిన అద్భుతమైన విషయాలు జ్ఞానము మాస్టర్స్ మనకు ఇవ్వడం జరిగింది. సార్ అయితే ఇంకా మనకు రంగనాథ్ సార్ గారు ఎక్కడన్నా మనము వెళ్ళి ఒక సెషన్స్ అటెండ్ కావాలా అంటే దానికి ఎన్ని వేలు డబ్బులు ఖర్చు అవుతాయో తెలియదండి ఇట్లా సెషన్స్కు. అట్లాంటి జ్ఞానాన్ని మనకు అద్భుతంగా, అసలు అంతెందుకండి, కొంచెం హెల్త్ బాగలేదు అంటే కూడా ఆక్యుప్రెజర్స్ ఉంటాయి కదా, ఈ ఆక్యుప్రెజర్స్ ముద్రాస్ అనే దానికి కూడా సెషన్స్ కండక్ట్ చేస్తారు. పర్ డే వాళ్ళు ఇంత ఛార్జ్ అని చేస్తారు దానికి కూడా. ఒక్కొక్క పాయింట్కు ఆక్యుప్రెజర్కు, ఒక్కొక్క పాయింట్ ముద్రాస్కు కూడా ఇంత కాస్ట్. అలా మనం ఏమీ తీసుకోకుండా, ₹1 తీసుకోకుండా సంవత్సరం పైనుంచి మనం ఇక్కడ క్లాసులు చెప్తూ ఉన్నాం. ఆరోగ్య విషయాలన్నీ ఎన్ని ముద్రాస్ చెప్పింటాము. దగ్గర ఇప్పుడు 20వ బ్యాచ్ అంటే మోస్ట్లీ సంవత్సరము 8 నెలలు మొదలుపెట్టి అప్పటి నుంచి కూడా ఇవన్నీ మనకు చెప్తూనే ఉన్నాం. అప్పుడు ఎన్ని క్లాసులు అయింటాయి, ఎంత సబ్జెక్ట్ అయి ఉంటుంది. అందులోనే ఏదో ఒక టాపిక్ తీసుకోవచ్చు, లేదా యూట్యూబ్లోకి వెళ్తే ఇంకా ఎన్నో టాపిక్స్. నాకేనండి వెంకట్ గారు, నా నంబర్ ఉంటే మీ దగ్గర పంపించండి, లేదంటే చెప్తాను. నంబర్ నోట్ చేసుకోండి. 95 రాసుకోండి. 95 736 79495. రాసుకుంటున్నారా? ఓకే, రాసుకోండి. నైన్ 95 736 79495. ఓకేనా? నా నెంబర్కే పంపించండి మీ ఫోటోను, మీ డీటెయిల్స్, అంటే మీరు చెప్పే టాపిక్ పంపిస్తే నాకు ఒక 4, రేపటికి 4 అనుకోండి, మళ్ళీ వచ్చే వారానికి ఇంకొక 4. ఇలా సమగ్ర జీవన శైలి అద్భుతంగా నడుస్తుంది. సార్ అయితే అదే చెప్తున్నాడు, అందరూ రావాలా ముందుకు, అందరూ చెప్పాలా, ఇంకా క్లాసులు వినడమే అవుతోందమ్మా, చెప్పడం లేదు, ముందుకు రావడం లేదు, అందరూ కూడా ముందుకు రావాలా అని చెప్పడం జరుగుతుందన్నమాట. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఎరుక అంటే కొద్దిగా డీటెయిల్ గా చెప్పగలరా మేడం? ఎరుక అంటే మీరు ఏ పని చేస్తున్నారో దాని మీద మీకు శ్రద్ధ ఉండడం. ఇప్పుడు వంట చేస్తున్నారు, వంట మీదనే ఉండాలి. ఇంకా వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అన్నారనో వేరే వేరే ఆలోచనలు బుర్రలోకి వస్తే ఆ వంట కాస్త మంట అయిపోతుంది అనమాట. ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే శ్రద్ధ పెట్టడం. వింటున్నాము అంటే అక్కడే వినే దాంట్లోనే ఉండాలి. మళ్ళీ పక్కకు వేరే దాంట్లోకి ఆలోచన పోవు. మనం ఏ పని చేస్తుంటే ఆ పనిలోనే, ప్రతి విషయంలోనూ. మనము పొద్దున్నే బ్రష్ చేసుకుంటాము. బ్రష్ చేసుకుంటే చిన్నపిల్లాడైతే ఆ పేస్ట్ని ఇంకా కొంచెం స్వీట్ కావాలని తీసుకుంటారు దాన్ని. మనం అట్లా చెయ్యము. ఎందుకు అంటే ఆ రుచిని మనం ఆస్వాదించాము. జస్ట్ బాత్రూంలోకి పోయినామా, బ్రష్ తీసుకున్నామా, పేస్ట్ వేసుకుని దబదబ వేసుకుని నోట్లో నీళ్లు పోసుకొని పుక్కలిచ్చినామా, వచ్చేసినామా. అక్కడ ఏం జరిగింది, ఏం కథ, దాని టేస్ట్ ఎలా ఉంది, మనం ఎలా రుద్దినాము, ఎలా చేసినాము, అవన్నీ ప్రతి విషయంలోనూ పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి రాత్రి పడుకునేంత వరకు మనం చేసే పని మీద ఉండే శ్రద్ధ, అది ఏ పనైనా సరే ఆ పనిలోనే ఉండాలి. ఒకటి చేస్తూ ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటాం. మనము 90% చేసేది అదే. ఒక్క రోజుకు ఒక మనిషి 60,000 ఆలోచనలు ఆలోచిస్తాడంట. అంటే ఎప్పుడు కూడా దీంట్లో ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారంట. ఒక నిమిషం కూడా ఖాళీ ఉండదు. మనము మౌనంగా ఉండాలా, ఉపవాసాలు ఉండాలా, మౌన ధ్యానం చేయాలా, లేకపోతే మౌన వ్రతము అంటారు. మౌన వ్రతము అంటే కూడా ఏంటంటే మాటను శూన్యం చేయడం కాదు, మనసును శూన్యం చేయడం. ఎక్కువ మనసును శూన్యం చేస్తే, ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటే టీవీ చూడడమే, అదే చేయండి. చేసే పనిని ఏకాగ్రతతో చేయండి. ఏదో ఒకటి చేస్తుంటే
అదే చేయడం అనమాట. ఒక పని ఏదో పెడతాము, ఇంకొక పని చేస్తూ ఉంటాము. అలా మనము చేసే దాని మీద శ్రద్ధ పెడితే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు కూడా ఆలోచనలు పక్కకు రాకుండా, ఆ ఆలోచనలు అనేది ఆ వైపుకు వెళ్లకుండా మనం ధ్యానమే చేస్తాం. ఎందుకంటే అది అలవాటు చేసుకున్నామంటే ఇది ఈజీ అయిపోతుంది. అందుకే ధ్యానం చేస్తున్నప్పుడు మన కళ్ళు మూసుకుంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే కారణం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు మేడం, టాపిక్ బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మనస వాచ కర్మణ అంటారు మేడం, అదనమాట. అంతే కదా? అంతే అంతే, త్రికరణ శుద్ధిగా అవే 3. ఏ పని చేసినా కూడా అక్కడ మనసు పెట్టి, కర్మన అంటే పనే, ఆ చేసే పని ఆ త్రికరణ శుద్ధిగా చేయాలి అనేది. మనం ఏం చేసినా కూడా అలాగే, అప్పుడే ఆ పని అద్భుతంగా ఉంటుంది. ఒక పక్కన ఒకటి చేస్తా, ఇంకో పక్కన ఒకటి చేస్తే కూడా అది కూడా సరిగా ఉండదు. ఎందుకంటే దాని మీద శ్రద్ధ ఉండదు కదా, పక్కకి వెళ్ళిపోతుంది. వంట చేసేటప్పుడు వంటే చేయాలా, రాసుకునేటప్పుడు రాసుకోవాలా, చదువుకునేటప్పుడు చదువుకోవడమే చేయాలా. పాటలు వినడము ఇంకోటో చేస్తే కూడా ఆ చదువు మన లోపలికి పోదు కదా. అట్లనే అట్లా ఇంకా రేపు సమగ్ర జీవన శైలి ఎవరెవరు చెప్తారో మీరు చెప్పే టాపిక్ నాకు పంపించండి. ఖచ్చితంగా నేను మళ్ళీ కాల్ చేసి కూడా అడుగుతాను, రేపు రెడీగా ఉన్నారా అనేసి. ఖచ్చితంగా అవి ఫాలో అవ్వండి, చెప్పండి. వెంకటేశ్వరరావు గారు, సార్ వెంకటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సిహెచ్ వెంకటేశ్వరరావు గారు. మేడం గారు నమస్తే సార్ మేడం గారు. నమస్తే సార్, ఈవేళ మీరేనా జాయిన్ అయింది? అవునండి, నేనే జాయిన్ అయ్యానండి. ఎస్ సార్, మీరు ఫేస్బుక్లో చూడడం జరిగిందా? అవునండి. ఎస్ సార్, ఇక్కడ నైట్ సెషనే కాదు సార్, మనకు పొద్దున్నే 5 గంటలకు ఒక బ్యాచ్ ఉంటుంది, అలాగే ఓకే. 11 గంటలకు ఓన్లీ మెడిటేషన్ ఉంటుంది. రాత్రి మెడిటేషన్ ప్లస్ ఇట్లా క్లాసులు ఉంటాయి సార్, ఆధ్యాత్మిక జ్ఞానము. ఉదయం కూడా 11 గంటల కంటే పొద్దున పూట ఉదయం 11 గంటలకు సార్ ఓన్లీ మెడిటేషన్ ఉంటుంది. అప్పుడు ఓకే 1 అవర్ మెడిటేషన్ ఉంటుంది. పొద్దున అయితే 5 నుంచి 5:30 వరకు యోగా ఉంటుంది సార్. 5:30 నుంచి 6:10 వరకు మనకు ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత 6:10 నుంచి 7 గంటల వరకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది సార్. ఓకే మేడం. ఇది సార్ అయితే నేను మార్నింగ్ సెషన్ 21 రోజులే సార్, అది నిన్నటితో అయిపోయింది. మార్నింగ్ సెషన్ మళ్ళీ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 1వ తారీఖు నుంచి. ఓకే మేడం. నైట్ బ్యాచ్ వచ్చేసి ఇది 365 డేస్. మనకు సండే మాత్రమే ఉండదు సార్ ఇక్కడ క్లాస్, మిగతా రోజుల్లో క్లాస్ ఉంటుంది. ఓకే మేడం. 11 గంటలకు అన్నారు, అది 11 గంటలది కూడా 21 రోజులే సార్. అది 1వ తారీఖు నుంచి 25 వరకు నిన్న అయిపోయింది. ఓకే ఓకే. మళ్ళీ స్టార్ట్ అయ్యింది, మళ్ళీ 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది సార్. మీరు గ్రూప్ లో యాడ్ అయి ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన మెసేజ్లు కూడా వస్తాయి. ఇప్పుడు క్లాస్ ఏదైతే జరిగిందో ఆ క్లాసులు కూడా మనకు రిపీట్ అవుతాయి సార్. అంటే మేము వీడియో ఏదైతే ఉందో దాన్ని పంపిస్తాం గ్రూప్ లో. ఈ రోజు జరిగిండేది రేపటికి అట్లంతా మీకు వీడియో వచ్చేస్తుంది, మళ్ళీ మీరు అది వినొచ్చు. ఇంకా పాత వీడియోస్ చాలా అంటే చాలా ఉంటాయి. ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, 7 శరీరాలు కానీ 7 చక్రాలు కానీ, ఇలా సబ్జెక్ట్ ఆధ్యాత్మిక సబ్జెక్ట్ అంతా కూడా చాలా ఉందన్నమాట. ఇప్పటికీ ఎంతో చెప్పడం జరిగింది ఈ చాలా నెలల నుంచి. అయితే దీనికి మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మహావతార్ టీవీలోకి వెళ్ళారంటే అక్కడ ప్లేలిస్ట్లో మీకు ఇవన్నీ కూడా ఉంటాయి సార్. వీడియోస్, మన పాత వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా కూడా ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మహావతార్ టీవీలోకి వెళ్ళి అందులో మీరు తెలుసుకోవచ్చు అనమాట. కొత్త వాళ్ళు
పాత వాళ్ళు ఎవరైనా సరే మళ్ళా ఇందులో ఆ విషయాలని తెలుసుకొని కూడా మనం చెప్పచ్చు క్లాసు. యాదగిరి సార్ మీరు కూడా చెప్తానన్నారు సార్. హలో, ఏ సబ్జెక్ట్ ఏందని మీతో ఒకసారి మాట్లాడి నేను ఒక సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ మాట్లాడతాను, చెప్తాను కంపల్సరీ. ఎస్ సార్, ఒక ఓకే మంచి సబ్జెక్ట్ తీసుకొని చెప్తాను. తీసుకోండి సార్. తీసుకొని ఎప్పుడో చెప్పడం జరిగింది కదా నేను చెప్తాను అని. ఫౌండేషన్ చెప్తాను, ఎస్ తప్పకుండా సార్, చెప్తాను. ఓకే ఓకే మేడం గారు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చా మేడం? సార్ అడగచ్చు సార్. అంటే అది ఎట్లా లైవా లేకుంటే డైరెక్ట్ మనం చాట్ చేయటం అంటారా? ఇప్పుడు మామూలుగా క్లాస్ అయిపోతూనే కూడా మాస్టర్స్ వస్తారు కదా సార్, మీరు ఆహా, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పడం జరుగుతుంది అనమాట క్లాస్లో కూడా. మేడం అంతకుముందు నేను ప్రాక్టీస్ చేశాను మేడం, మెడిటేషన్ అనేది ఓన్గా ప్రాక్టీస్ చేశాను. ఎస్ సార్. అయితే నేను చేసిన విధానం ఏంటంటే ఏదైనా ఒక దృశ్యం కానీ ఏదైనా ఒక ఫిగర్ కానీ అట్లా దేవుడి ఫోటో కానీ ఇట్లా దృష్టిలో పెట్టుకుని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం చేశా. అవునవును. అలా చేసినప్పుడు దాంట్లో నాకు చాలా రిజల్ట్స్ వచ్చినాయి. అంతకుముందు వాయిస్ మెసేజ్లు కూడా వచ్చినాయి మేడం. ఎస్ సార్. వాయిస్ మెసేజ్లు కూడా వచ్చినాయి. అది ఏంటంటే నాకు ఒకసారి జరగబోయేటి అన్నీ తెలిసేది. అదే సార్, థర్డ్ ఐ అవన్నీ ఓపెన్ అవ్వడము అంటాం కదా. అన్నీ తెలిసినాయి. అంటే ఎస్ సార్. వాయిస్ మెసేజ్ అంటే ఒకసారి మా మా మామయ్య గారు వరుస అయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనం బయటికి పోదాం రా అని చెప్పేసి పిలవటానికి వస్తున్నాడు. ఎస్ సార్. అది వాయిస్ మెసేజ్గా వినబడింది. ఆయన వాయిస్తోనే నాకు వినబడింది. నాకు వినబడింది. తర్వాత ఆయన నా భుజం తట్టి ఎద్దా పొందా అన్నాడు. నేను అది ఇష్టం అయిపోయాను అనమాట. అలా ఒకటి వచ్చింది. అట్లా కొన్ని ఒకసారి అట్లా టెలిపతి అంటాం కదా సార్, టెలిపతి ముందు వాళ్ళ నుంచి మనకు మెసేజ్ రావడము, మనం ఎవరి గురించి అయితే అనుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి మనకు మన సోల్ కు తెలిసిపోతుంది అనమాట అది. ఇంకోటి మా బావగారు ఒక పనప్ప చెప్తున్నప్పుడు అది విషయం కూడా నాకు అంటే ముందుగానే తెలిసిపోయింది మేడం. అదే సార్, ఇలా వెళ్ళు ఈ పని ఇట్లా చేయండి అని చెప్పడానికి నాకు చెప్పాడు. అది చెప్తున్నాడు అన్న విషయం తెలిసిపోయింది. సార్ అది థర్డ్ ఐ ఓపెన్ అయింది అంటే మనకు తెలియని లోకాలను ఎన్నో మనం చూడడము, మాస్టర్స్ను చూడడము, హాస్టల్ ట్రావెలింగ్ అంటారు, అవన్నీ కూడా జరుగుతాయి సార్. అయితే సాధన, మీరు ఆ సాధన చేయడం వల్ల మీకు అద్భుతాలన్నీ కూడా అయ్యాయి సార్ అవన్నీ కూడా. అయితే దీంట్లో నేను దీని తర్వాత ప్రాక్టీస్ బంద్ చేశాను. కారణం ఏంటంటే ఈ ముందుకు తెలిసి ఒకసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు వంట వండుతున్నప్పుడు అది కింద పడిపోతున్నాను, అట్లా తెలిసి మీద పడి చేయగలటం అట్లా కింద పడటం దాని మీద అలా అనిపించేది. నాకు భయం అనిపించింది. ఇది జరిగితే ఇవన్నీ ఇట్లా అన్ని నాకు నెగిటివ్ గా వస్తున్నాయి, అంటే మనకు జరుగుతున్నాయి. అక్కడ మీరు చేసిన సాధన అయితే ఉంది కానీ సార్, ఆధ్యాత్మిక అవగాహన అనేది లేదు, ఓన్లీ సాధన మాత్రమే చేశారు కదా. అవును మేడం. సాధన ఒక్కటే సరిపోదు, ఆధ్యాత్మిక అవగాహన, ఆధ్యాత్మిక శాస్త్రం మీద పట్టు కూడా ఉండాలి. అందుకే మనం ఇక్కడ ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించిన మనకు స్పిరిచువల్ టాపిక్స్, స్పిరిచువల్ బుక్స్ ఎన్నో ఉంటాయి అన్నమాట ఇందుకు సంబంధించినవి. అవి మనము తెలుసుకుంటే ఇప్పుడు మనకు ఈ జ్ఞానాన్ని, మనకు ఈ సాధన ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా తెలియాలి మనకు. అదే అది తెలుసుకోవాలి అంటే కూడా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది కూడా ఎంతో అవసరం. దీనికి సంబంధించి మనకు ఎన్నో పుస్తకాలు కూడా ఉంటాయన్నమాట. ఈ పుస్తక జ్ఞానాన్ని కూడా మీరు తీసుకున్నారంటే అప్పుడు మీకు వచ్చిన ఈ అనుభూతులు కానీ, ఈ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే మీరు సాధించిన ఇవన్నీ కూడా ఎట్లా, ఏ దారిలో మనం దాన్ని వాడుకోవాలి అనేది, అది మనకు వచ్చినప్పుడు భయపడకుండా మనం ఎలా ఉండాలి అంటే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏదో జరగబోతుంది అని తెలిసినా కూడా మనము నిశ్చయంగా అంటే భయపడకుండా ఏది తెలియనట్టే ఉంటారు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారు సార్, వాళ్ళందరూ కూడా థర్డ్ ఐ మాస్టర్సే. అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది, హాస్టల్ ట్రావెలింగ్ కూడా చేసి ఉంటారు. కానీ వాళ్ళని చూస్తే మీకు ఏం నార్మల్గా ఉన్నట్టే ఉంటారు అనమాట. అంటే అది వచ్చినా కూడా తట్టుకునేలాగా ఉంటారు. దీనికి స్పిరిచువాలిటీ అనేది మనకు సబ్జెక్టు నాలెడ్జ్ కూడా భయంతో నేను ప్రాక్టీస్ పక్కన పెట్టాను. అదే సార్, అది వచ్చింది కానీ దాన్ని ఎలా వాడుకోవాలి అనేది తెలియడం లేదు.
అంతే. అదే సార్ స్పిరిచువల్ ఇంకోటి టాపిక్స్ స్పిరిచువల్ బుక్స్ కూడా బాగా మీరు స్టడీ చేయండి సార్. మిలరేప గారి జీవిత చరిత్ర అయినా కానీ ఇట్లా గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు సార్. పత్రిజీ గారు రాసిండే పుస్తకాలు కానీ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మీరు వాటిని కొంచెము స్టడీ చేసినారంటే మీకు ఇందులో అవగాహన అనేది వస్తుంది అవి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అంటారు మేడం? సార్. మీకు నేను బుక్స్ లిస్ట్ పంపిస్తాను. మేడం. దాంట్లో ఫోన్ నంబర్ కూడా ఉంటుంది సార్, మీరు తెప్పించుకోవచ్చు. ఓకే ఓకే మేడం. ఎస్ అంటే సార్. నేను ఉండేది ఖమ్మంలో ఉంటున్నాను మేడం. సార్ వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారు సార్ ఎక్కడున్నా కూడా. ఓకే సరే మేడం. అయితే ఇట్లా వచ్చిన వాటిలో ఒక్కోసారి నేను ఒక పని మీద పోతున్నప్పుడు అక్కడ నేను పోయేసరికి అక్కడ ఒక వెహికల్ ఉండాలి నా కోసం అని అట్లా అనుకోవటం, కరెక్ట్గా అట్లా వెహికల్ ఉండటం కూడా అట్లాంటివి జరిగినాయి. అదే సార్. అవి యాదృచ్ఛికంగా జరిగినాయా ఏంటనేది తెలియదు. ఇంకోటి మనకు ఏం అవసరమో అది మనకు మనము అంటే మనము ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉన్నప్పుడు అందులో ఒక స్థానాన్ని చేరుకున్నప్పుడు మనం చెప్పకనే మన పనులన్నీ జరిగిపోతాయి సార్. అదే, ఆ, ఆ రూట్కు మనకు దారి ఏర్పాటు చేసేస్తారు వాళ్ళు ఆ. అన్నమాట. ఇక అట్లా నాకు కొన్ని నిదర్శనాలు వస్తున్నాయి. అదే అప్పుడప్పుడు సార్, కూడా మీరు వస్తూనే ఉంటాయి. మంచి ఆ, దారిలోకి వెళ్ళారు. మంచి విషయాన్ని అంటే థర్డ్ ఐ ఓపెన్ అయ్యేంత వరకు కూడా వెళ్ళారు, కానీ ఆ తర్వాత దాన్ని ఎట్లా మంచి అప్పుడు వినియోగించుకోవాలి. ఇక అది ఒక ఆనందకరంగా అనిపిస్తుంటుంది. ఎలా అవును చెప్పాలో సార్, అర్థం అది కావట్లేదు అంటే అండి. ఎంత అదొక సాధన చేస్తానో మంచి కదా సార్ ఆనందంగా అదంతా. అనిపిస్తుంటుంది. ఎటువంటి కష్టం అనేది ఉండదు. ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఏంటి? ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి క్లియర్ గా ఉంటుంది. అన్ని ఉమ్. విధాలుగా బాగా అనిపించేది. ఇదే నీకు భయం వేస్తే నేను దాన్ని నెగ్లెక్ట్ చేసి పక్కన పడేసాను. అదే సార్, మంచి దానికి కానీ రీచ్ ఇప్పుడు మళ్ళీ అయినారంట. ప్రాక్టీస్ అందుకే సార్ చేస్తున్నాను. గురువు ఉండాలి అనేది. అదే మనకు ఆ దారి చూపించేదానికి ఆ గురువులు అనేవాళ్ళు, మనకు మాస్టర్స్ అనేవాళ్ళు, ఇవంతా కూడా మన వచ్చిన దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని ఎట్లా నడవాలి అనే దానికి మనకు గురువు ఉండాలి అనేది అందుకే. ఓకే మేడం. ఎస్ సార్. అవన్నీ మీరు కొంచెం అవగాహన చేసుకున్నారంటే మీరు ఇంకా ఇంకా మంచి మంచి ఆస్ట్రల్ ట్రావెలింగ్ కానీ అట్లా అవన్నీ కూడా చేసే స్థితికి మీరు చేసుకోగలుగుతారు. ఓకే మేడం. ఎస్ సార్. ఆ లిస్ట్ అది పెట్టండి మేడం, నేను తీసుకుంటాను బుక్ ఒకటి. ఓకే సార్. ఓకే సార్. తెలుగులో ఉంటాయి కదా మేడం? అవును సార్, తెలుగులోనే ఉంటాయి. సరే సరే. థ్యాంక్ యూ ఎస్ సార్. మేడం. ఎస్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందామండి సమగ్ర జీవన శైలి విధానాలతో. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి. ఇంకొకటి, ఇప్పుడు మనకు చెప్పిన ఈ వీడియోస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. పంచితే పెంచబడుతుంది కాబట్టి మనం కూడా మన జ్ఞానాన్ని పంచుదాము. దాని ద్వారా ఇంకా ఎంతో నేర్చుకుంటాము. అందరికీ కూడా షేర్ చేద్దాము. అలాగే మహావతార్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అన్నీ కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనకు పాత వీడియోస్ చూడొచ్చు. మేడం గారు, ఎస్ సార్. మేడం ఇప్పుడు ఇది వేరే వాళ్ళ కొత్త వాళ్ళు జాయిన్ కావాలంటే మళ్ళీ వాట్సాప్ ద్వారా మీరు ఇచ్చిన లింక్ షేర్ చేయొచ్చా మేడం? అంతే సార్, అంతే. చేయమంటారా? చేయండి సార్, చేయండి. దాని ఓకే ద్వారానే ఓకే జాయిన్ అయిపోతుంది. ఓకే. ఎస్ సార్. మేడం ఒక చిన్న ఎస్ సార్. మన అది ఆ సార్ చెప్పారు, అది మనకు రంగనాథ్ సార్ చెప్పినట్టు కోకోనట్ ఆయిల్ ఒక నెంబర్ ఇస్తా అన్నారు. అది అలా చెప్పారు. మహాతర్ ఫౌండేషన్ కు కాల్ చేస్తే మీకు మహాతర్ ఫౌండేషన్ నంబర్ ఉంటుంది కదా సార్, మనకు గ్రూప్ లో పంపిస్తూ ఉంటాం కదా. ఆహా. అక్కడ కాల్ చేసినారంటే మీకు అక్కడ సార్ వాళ్ళ దీంట్లో దొరుకుతుంది సార్. లేదంటే ఎక్కడి నుంచి తెప్పించారో అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. అదే ఆ గ్రూప్ లో ఉన్న మహోత్తరు నెంబర్ కాల్ చేయడం అంతే కదా? అవును సార్, మహాతర్ ఫౌండేషన్ వాళ్ళకి కాల్ చేసినారంటే ఇట్లా కోకోనట్ ఆయిల్ కావాలి అనేసి ఓకే, ధన్యవాదాలు. మీకు ఆర్డర్ పంపిస్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండి, అందరికీ కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ.